శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూన్ 8, 2026. ఈరోజు లక్ష్మి గారు మన సత్సంగంలో శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన యూరోపియన్ ట్రిప్ పార్ట్ 9 చదువుతారు. చదివి మనకు వివరిస్తారు. ఓకే. అన్ని రకాలైనటువంటి నిజాయితీ లేని తనాల నుంచి మనల్ని ఫ్రీ చేసేదే మెడిటేషన్. ఆలోచన వల్లే డిసానెస్టీ వస్తుంది. ఆలోచన ఆనెస్ట్గా ఉండాలని చేసిన ప్రయత్నాల్లో అవి చాలా సాపేక్షంగా అవి డిసానెస్ట్గా ఉంటాయి. అన్ని రకాలైనటువంటి పోలికలు ఒక రకంగా దాటియడమే. అందుకే అందులో డిసానెస్టీ ఉంటుంది. ఆనెస్టీ అనేది డిసానెస్టీకి వ్యతిరేకం కాదు. ఆనెస్టీ ఒక ప్రిన్సిపుల్ కాదు, ఒక పద్ధతిని అనుసరించడం కాదు. ఇది వాట్ ఈజ్ అనే యథార్థం యొక్క సంపూర్ణ అవగాహన. మెడిటేషన్ అనేది సైలెన్స్ లో ఉన్న ఈ ఆనెస్టీ యొక్క మూమెంట్, కదలిక. ఆ రోజు మేఘాలతోని డల్ గా మొదలైంది. అక్కడున్న చెట్లన్నీ సైలెంట్ గా అడవిలో ఉన్నాయి. అక్కడ మీరు ఆ అడవిలో క్రోకూసెస్ అనే పుష్పాలు, డకోడీస్, బ్రైట్ గా ఉన్న ఎల్లోగా ఉన్న ఫోర్సిథియా అనే పుష్పాలు చూడొచ్చు. దీన్ని ఒక దూరం నుంచి చూసినారు. గ్రీన్ లాన్ లో ఎల్లోగా ఉన్న ప్యాచ్లా కనిపిస్తుంది. మీరు దానికి దగ్గరగా వచ్చేసరికల్లా ఎల్లో కలర్ తో మీరు అంధులైపోయినట్టుగా అయిపోతుంది. అదే భగవతత్వం. మీరు ఆ కలర్ తో మీరు ఐడెంటిఫై అవ్వడం కాదు. లేకపోతే ఎల్లోతో నిండినటువంటి యూనివర్స్ తోటి మీరు యూనివర్స్ అవడము కాదు. కానీ అక్కడ మీరు లేరు చూడడానికి, అదే ఉన్నది. ఇంకేమీ లేదు. మీ చుట్టూ ఉన్న ధ్వనులు లేవు. మీ బ్యాక్గ్రౌండ్ లో పాటలు గాని, పొద్దున్న యొక్క తీయటి గానాలు గాని, వెళ్ళే వాళ్ళ యొక్క ధ్వనులు గాని, కారు యొక్క సౌండ్ గాని, రోడ్డు మీద వెళ్ళే కారు సౌండ్ గాని అక్కడ ఏమీ లేదు. అది ఉంది, ఇంకేమీ లేదు. సౌందర్యము, ప్రేమ ఆ ఉనికిలో ఉన్నాయి. మీరు వెనక్కి ఆ అడవిలోకి వెళ్ళే కొన్ని వర్షపు చుక్కలు పడ్డాయి. ఆ ఒడ్డంతా, ఆ అడవి అంతా కూడా నీళ్లు లేకుండా ఉంది. ఇప్పుడే స్ప్రింగ్ సీజన్ వచ్చింది. ఈ ఉత్తర దిశలో ఈ చెట్లకి ఆకులే లేవు. అవి శీతాకాలం నుంచి ఎండిపోయి ఉన్నాయి. సూర్యకాంతిని నిరీక్షిస్తూ, మైల్డ్ వెదర్ నిరీక్షిస్తూ ఒక గుర్రం మీద ఉన్న వ్యక్తి వెళ్ళాడు. ఆ గుర్రం చెమటలు పడి కారుస్తుంది. ఆ
గుర్రం దానికి ఉన్నటువంటి గ్రేస్తో, కదలికలతో మనిషి కంటే ఎక్కువగా ఉంది. మనిషి చాలా పాలిష్డ్గా ఉన్న బూట్స్తో, క్యాప్తో అంత ప్రత్యేకంగా లేడు. ఈ తల పైకి పెట్టి ఉన్నది గుర్రం. ఆ మనిషి గుర్రాన్ని స్వారీ చేసిన వాడు ఈ ప్రకృతికి కొంచెం స్ట్రేంజర్. కానీ గుర్రం ప్రకృతిలో భాగమే. మనిషి దాన్ని నెమ్మదిగా వినాశనం చేసుకున్నాడు. అక్కడ చెట్లన్నీ పెద్దగా ఓక్ ట్రీస్ అవిను, ఎల్మ్స్, బీచెస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ సైలెంట్ గా ఉన్నాయి. గ్రౌండ్ సాఫ్ట్ గా శీతాకాల ఆకులతో, ఇక్కడ భూమి చాలా పాతగా ఉంది. కొన్ని పక్షులు మాత్రం ఉన్నాయి. ఆ నల్లటి పక్షి బ్లాక్ బర్డ్ ఏమో పిలుస్తోంది. ఆకాశం క్లియర్ అవుతుంది. మీరు సాయంత్రం వెళ్ళేసరికల్లా ఆకాశం క్లియర్ గా, ఈ పెద్ద చెట్ల మీద కాంతి చాలా విచిత్రంగా సైలెంట్ కదలికలతో ఉంది. ఈ లైట్ అనేది ఒక అద్భుతమైనది. దాన్ని ఎంత ఎక్కువగా మీరు వాచ్ చేస్తే అంత లోతుగా, అంత విశాలంగా అది అయిపోతుంది. దాని యొక్క కదలికలలో చెట్లన్నీ పట్టుబడ్డాయి. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఏ క్యాన్వాసు లేదు దాన్నేమోని దాని సౌందర్యాన్ని గీయడానికి. ఆ కాంతి యొక్క సౌందర్యం ఇది. సూర్యాస్తమయం సూర్యుడి కంటే, సూర్యాస్తమయంలో ఉన్న అంటే ఆ సూర్యుడి కాంతి కంటే చాలా ఎక్కువగా ఉంది. మీరు కళ్ళు చూడగలిగే దానికంటే ఎక్కువగా ఉంది. అది ఎలా ఉందంటే ప్రేమంతా భూమి మీద ఉందా అన్నట్టుంది. మళ్ళీ ఆ ఎల్లోగా ఉన్న ప్యాచ్ని సిథియా అనే ఫ్లవర్స్ ప్యాచ్ కనబడుతోంది. ఎర్త్ ఏమో చాలా ఆనందంగా ఉంది. ఆవిడ తన 2 కూతుర్లతో వచ్చి బయట ఆ పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేసేది. ఆవిడ ఒక యువతి, అందంగా కనబడుతోంది, బాగా డ్రెస్ వేసుకుంది. ఆవిడ చాలా అసహనంగా, సమర్థంగా ఉంది. ఆవిడ ఏం చెప్పారంటే తన భర్త ఏదో ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఆ విధంగా జీవితం కొనసాగుతుంది. ఆవిడకి ఒక విచిత్రమైనటువంటి సాడ్నెస్ ఉంది, అంటే విచారం. అది ఆవిడ యొక్క స్మైల్ తో కవర్ అయిపోయింది. ఆవిడ అడిగారు, సంబంధాలు అంటే ఏమిటి? నేను నా హస్బెండ్ తో కొన్ని సంవత్సరాల ముందు పెళ్లి చేసుకున్నాను. నేను అనుకున్నాను మేము ఇద్దరం ఒకరినొకరిని ప్రేమిస్తున్నామని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అందులో ఏదో లేదు, అంటే ఆ ప్రేమలో సంథింగ్ ల్యాకింగ్, ఏదో లేదనిపిస్తుంది. అయితే ఈ విషయంలో మీరు డీప్గా వెళ్ళదలుచుకున్నారా అని అడిగారు. అవును, నేను చాలా దూరం నుంచి ఈ విషయం మాట్లాడడానికి వచ్చాను. మీ హస్బెండ్ ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీరు ఇంట్లో పనిచేస్తున్నారు. మీ ఇద్దరు కూడా మీ యొక్క ఆశయాలతో, విసుగులతో, బాధలతో, భయాలతో ఉన్నారు. ఆయన ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటున్నాడు.
అది ఆయన అవ్వలేనేమో అని భయపడుతుంది. తనకంటే ఇతరులే ముందు అయిపోతారని ఆయన తన ఆశయాలతో కప్పబడి ఉన్నాడు. తన విసుగులతో తనని సంపూర్ణం చేసుకోవాలన్న అన్వేషణతో ఆయన ఉంటే మీరు మీ దానితో నిండుగా ఉన్నారు. ఆయన చాలా అలసిపోయి ఇంటికి వస్తారు, విసుగ్గా, భయంతో. ఆ టెన్షన్ని ఇంటికి తెస్తారు. మీరు కూడా చాలా అలసిపోయి మీరు రోజంతా పనిచేసి పిల్లలతో అలసిపోయి ఉంటారు. మీ నెర్వ్స్ని సులువుగా అంటే మీరు కొంచెం ఏదో డ్రింక్ తీసుకుంటారు, అంటే అని అసౌకర్యంగా ఉన్న సంభాషణలోకి వెళ్తారు. కొంత మాట్లాడాక ఆహారం, తప్పనిసరిగా బెడ్ అవసరం ఉంటాయి. ఇదే మనం సంబంధం అంటున్నాం. ప్రతి వ్యక్తి కూడా తనకున్న సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీతో ఆయన బెడ్లో కలుస్తారు. ఇదే ప్రేమ అంటున్నారు. కోర్స్ కొంత సున్నితత్వం ఉంటుంది, కొంత పట్టింపు ఉంది. ఒక భుజం మీద చక్కడం, 1 లేదా 2 సార్లు బుర్ర మీద పిల్లలకి, అప్పుడు మళ్ళీ ఈ లోపల వృద్ధాప్యం వచ్చేస్తుంది, నొచ్చి వచ్చేస్తుంది. ఇదే మనం జీవితం అంటున్నాం. ఈ విధానాన్ని మీరు అంగీకరిస్తున్నారు. మరి మనిషి ఇంతకంటే ఏం చేయగలరు? మేమందరం అలాగనే పెంచబడ్డాం, అలాగే ఎడ్యుకేట్ చేయబడ్డాం. మాకు భద్రత కావాలి, జీవితంలో కొన్ని మంచి విషయాలు కావాలి. అంతకంటే మనిషి ఏం చేయగలడో నాకు తెలియట్లేదు. మన్ని ఒకరితో ఒకరిని బైండ్ చేసేది భద్రత కోసం ఉన్న కోరిక, లేకపోతే ఆచారమా, సొసైటీ యొక్క విధానాన్ని అంగీకరించడం, హస్బెండ్ అన్న ఐడియా, వైఫ్, ఫ్యామిలీ ఇలాంటి ఐడియాని అంగీకరించడమా? నిజంగా తప్పనిసరిగా వీటి అన్నింటిలో ఏ సంతోషము లేదు. ఏదో కొంత ఉంది, కానీ దేర్ ఈస్ టూ మచ్ టు డూ, టూ మెనీ థింగ్స్ టు సీ. అంటే చాలా చేయవలసి ఉంది, చాలా చూడవలసి ఉంటాయి. చదవాల్సింది ఎంతో ఉంది. ఆయన బాగా ఇన్ఫర్మేషన్ ఉన్నవాడైతే చదువుతూ ఉంటాడు. ఆలోచించడానికి సమయమే లేదు. తప్పనిసరిగా ఎవరు సంతోషంగా లేరు, కానీ అలా క్యారీ చేస్తున్నారు, జీవితం కొనసాగుతుంది. ఇదంతా మనం జీవించడం అంటాం, సంబంధాలలో జీవించడం. తప్పనిసరిగా అక్కడ ఏ సంబంధాలు లేవు. మీరు భౌతికంగా దగ్గరగా ఉండొచ్చు కొంత టైము, కానీ మీరు వేరుగా మీ యొక్క ప్రపంచంలో బతుకుతున్నారు. మీరు మీరు ఆయన ప్రపంచంలో, ఆయన తన దుఃఖాలని తెచ్చుకుంటున్నారు. అసలు నిజంగా దగ్గరగా రావడం అంటూ ఏమీ లేదు. భౌతికంగా కాకుండా డీపర్గా, వైడర్గా, అంటే విశాలంగా లోపలికి రావడం లేదు. ఇది సంఘం యొక్క తప్పు, కల్చర్ యొక్క తప్పు. మనం ఏ కల్చర్లో పెంచబడ్డామో దాని యొక్క తప్పు. వీటన్నిటితో మనం బంధించబడ్డాం. ఇది ఒక కుళ్ళిపోయిన సంఘం, సొసైటీ. అలాగే పాడైపోయింది, అనైతికమైనది సొసైటీ. ఇది మానవులే సృష్టించే. ఇదే మారాలి. మనిషి మారితే గాని తనంతట తానుగా సంఘం మారదు. మీరు చెప్పేది నాకు బహుశా అర్థమైంది. మేబీ చేంజ్ అంటే మార్పు అన్నది ఉంది, కానీ
వాట్ ఆఫ్ హిమ్, ఆయన విషయం ఏంటి? ఆయనకి ఎక్కువగా పోరాడడం చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒకటి పొందడం, ఏదో ఒకరిగా అవడం, ఆయన్ని మారేటట్టు లేరు. అందుకే మళ్ళీ మేము ముందు ఎక్కడున్నామో అక్కడికి వచ్చేసాం. నేను అప్పుడప్పుడు కొంచెం బలహీనంగా ప్రయత్నిస్తున్నాను ఈ దాని అంతటిని బ్రేక్ చేయాలి. ఈ విధంగా ఆ నేరో సెల్ జీవితంలో అది బలపడిపోతుంది. అసలు ఇలా ఉండడంలో పాయింట్ ఏంటి? ఇలాంటి ఉనికిలో ఏ రకమైన పాయింట్ లేదు. మనం జీవితాన్ని తయారు చేసాం ఆ విధంగా. ప్రతి నిత్యం బ్రూటాలిటీ, కురూపితనం, అకేషనల్ గా అప్పుడు అప్పుడు ఆనందం. అందుకని ఇదంతటికీ మనం చనిపోవాలి. రేపన్నది లేదు. రేపన్నది ఆలోచన కనిపెట్టింది. దాని ఆశయాలు తీర్చుకోవడానికి ఆలోచన ఎన్నో రేపులను తయారు చేస్తుంది. ప్రేమ అన్నది ఆలోచనకు సంబంధం లేదు. ప్రేమకి గతము భవిష్యత్తు లేవు. మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా జీవిస్తారో ఈ రోజు ఎంతో తీవ్రంగా, ఎంతో సౌందర్యవంతంగా, అది మీ యొక్క యాంబిషన్ అనేది చేత మీ జలసి దాన్ని ముట్టుకోకుండా ఉండాలి. సమయం, సంబంధాలన్నవి కేవలంగా మ్యాన్ విత్ మ్యాన్, మనిషితోటే కాదు, ప్రకృతితోటి, పుష్పాలతోటి, భూమితోటి, స్వర్గాలతోటి ఉంది. అందులో ఇన్నోసెన్స్ యొక్క తీవ్రత, లివింగ్, జీవించడం ఉంది. అందుకే అక్కడ హోల్లీ, సంపూర్ణంగా డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం సంబంధ బాంధవ్యాల విషయంలో ఆవిడ మాట్లాడడానికి వచ్చింది. భర్త ఏమో ఎప్పుడు ఏదో ఒక ఉద్యోగ విషయంలో సంఘర్షణ పడుతుంది. తను పెద్ద పోస్ట్ పొందాలని, ఏదో ఒకటిగా అవ్వాలని ట్రై చేస్తుంది. అదే అతను అన్నారు, కలిసి భౌతికంగా ఏదో బెడ్ మీద కలుస్తారు, కానీ డీప్ గా కలవటం లేదు ఇంటర్నల్ గా. అంటే అందరం ఒక దగ్గర ఉంటున్నాం. ఆడవాళ్ళు ఆ ఇంట్లో పనికి చేసుకుని, లేదా అంటే ఇంకో దగ్గర పని చేసిన, మగవాళ్ళు వాళ్ళ ఆఫీస్ పని, ఆయన లోకంలో, మీరు మీ లోకంలో, అందరి జీవితాలు ఇలాగే. నేనేమో దీన్ని బ్రేక్ చేయాలని ట్రై చేస్తున్నా కానీ అంతగా ఫలించలేదు. అంటే నిజమే, ఇందులో ఏ పాయింట్ లేదు ఇలా జీవించడంలో. అందుకే మనుషుల్లో బ్రూటాలిటీ, అగ్లీనెస్ పెరిగిపోతున్నాయి. అప్పుడు ఏదో కొంచెం ఫ్లాష్ లైట్ వస్తుంది, పెద్ద ఆనందం, ఫ్లాష్ లైట్ ఆఫ్ ఆనందం. వీటన్నింటికి మనం చనిపోవాలి. అసలు రేపన్నది లేదు. ఈ రేపన్న దాన్ని ఆలోచన కనిపెట్టి దానికి ఉన్నటువంటి ఆశయాలు ఫుల్ఫిల్మెంట్ కావాలని ఈ ఆలోచన ఎన్నో రేపులను నిర్మించింది. అసలు రేపన్నది లేనే లేదు. రేపన్న దానికి చనిపోవడం అంటే సంపూర్ణంగా ఈరోజు జీవించడం. అప్పుడు మీ ఉనికి అంతా మారిపోతుంది. ప్రేమ అన్నదాని టుమారో కాదు. ఆలోచనకి ప్రేమ పట్టదు. లవ్కి పాస్ట్ లేదు, ఫ్యూచరు లేదు. మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా జీవిస్తున్నారో అప్పుడు జీవితంలో తీవ్రత ఉంటుంది. అందులో యాంబిషన్, జెలసీ, టైం తోటి టచ్ అవ్వదు. మనిషికి కాదు, మనిషికి ప్రకృతికి సంబంధం, మనిషికి పుష్పాలకి, భూమికి, హెవెన్స్ కి కూడా సంబంధం. ఇన్నోసెన్స్ యొక్క తీవ్రత ఉంటుంది. అప్పుడు జీవితం సంపూర్ణంగా వేరేనట్టుగా ఉంది, వేరే రకమైన జీవితం ఉంటుంది. అంటే మనం అంత మెకానికల్ గా జీవించడం వల్ల మనలో బ్రూటాలిటీ అవన్నీ లవ్లెస్ గా ఉంటుంది. ఏదో ఒకసారి పిల్లల్ని ఒక మాట తడతాం అంటే వాళ్ళతో కూడా మనకి సంబంధ బాంధవ్యాలు తక్కువే ఉంటాయి అంటున్నాం.
ఇది ఇవాళ టాపిక్ ఏంటంటే రిలేషన్షిప్ మీద ఆవిడ అడుగుతాడు. మన సంబంధాలు కేవలంగా మనిషికి మనిషికే కాదు, మనిషికి ప్రకృతికి, మనిషికి పుష్పాలకి, మనిషికి భూమికి, మనిషికి ఆకాశానికి కూడా ఉన్నాయి అంటూ మొట్టమొదటి ఆయన మెడిటేషన్ తో మొదలెట్టేది. ఈ మెడిటేషన్ అనేది అన్ని రకాలైన డిసానెస్టీ నుంచి ఫ్రీ చేసుకోవడం. ఈ డిసానెస్టీ అన్నది ఆలోచనే చేస్తుంది. ఆనెస్ట్ గా ఉండాలనే ప్రయత్నంలో థాట్ డిసానెస్ట్ గా ఉంటుంది. అన్ని రకాలైన ప్రాసెస్లు డిసానెస్టీకే దారితీస్తాయి. డిసానెస్టీకి ఆపోజిట్ కాదు ఆనెస్టీ. ఇది ఇక్కడ చెప్పారు. అంటే మనం డీప్ రూటెడ్ గా సంబంధ బాంధవ్యాలు కలిగి లేము. భౌతికంగా ఏదో కొంతసేపు కలుస్తాం కానీ అంతర్గతమైన సంబంధాలు లేవు. అది ఇక్కడ చెప్తున్నారు. వసంతలత, నీకేమైనా అర్థమైందా? అర్థం సంబంధాల గురించి చెప్తారు. మనం మన చుట్టూగా ఉండే మనుషులతో ఉండేటువంటి సంబంధాలన్నీ మనకి చాలా ఆర్టిఫిషియల్ సంబంధాలు. ఎవరితోని నిజమైనటువంటి ప్రేమ, అభిమానం ఇలాంటివి ఉండవు. ఎక్కువ సొంతం గురించి ఆలోచించుకుంటాం. 24 గంటలు ఇన్సెక్యూరిటీ, ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, రేపు ఎలా బతుకుతాము అనే రేపు గురించి ఆలోచిస్తూ ఉంటాం. తర్వాత అది రేపు అనేది లేనే లేదు. సంపూర్ణంగా ఇవాళే జీవించడం నేర్చుకోవాలి. ఈ రేపు అనేది ఆలోచన క్రియేట్ చేస్తుంది. అభద్రత కారణంగా రేపు అనే విషయాన్ని సృష్టించింది. అది అది ఆ, అంటే ఇంకా ఇది కొంచెం పాయింట్ రిలేటెడ్ పాయింట్ కూడా ఉంది. అది అంటే ప్రకృతితోని అన్నిటితోని మనకు సంబంధం ఉంది, కానీ ఆ సంబంధాలు మనం ఎప్పుడు చూడం. ప్రకృతి మన చుట్టూరా ఉంటుంది. పశువులు, ఆకులు, చెట్లు, పువ్వులు అన్ని, వాటితో సంబంధాన్ని మనం ఎప్పుడు చూడకపోవడం. ఎంతసేపు జాబ్, తర్వాత డబ్బు, హెల్త్, ఇలాంటి విషయాల మీదే మన తాలూకా ఇది అంతా ఉంటుంది, ధ్యానం. అది అంటే దాంతో సంపూర్ణమైనటువంటి లైఫ్ జీవించే ఆనందం ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు అభద్రత, తర్వాత ఒక ఫీలింగ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, డిప్రెషన్ ఇవన్నీ మొదలుతాయి. కారణం ఎప్పుడు మన గురించి మనమే ఆలోచించుకుంటాం కాబట్టి. ఏమన్నా మాట్లాడుతున్నా లక్ష్మి? నాకేం వినిపించాను. లేదు లేదు, అంటే ఇది అలా ఉంది. మన సంబంధాలు అలా ఉండబట్టే మన జీవితాలు అలాగా, అంటే ప్రేమ రహితంగా ఉంటున్నాయి. చాలా డిస్సాటిస్ఫాక్షన్. ఎవరికి ఎంత ఆర్జించినా, ఎంత చేసినా సరే సంతృప్తి అనేది, సుఖం అనేది ఉండదు. ఆ నిమిషానికి ఉన్నట్టు ఉంటుంది, కానీ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలుగానే అనిపిస్తుంది. అంటే డీప్ రూటెడ్ గా మన సంబంధాలు లేవు. అందుకే జీవితం శుష్కంగా ఉన్నట్టుగా, ఆవిడే కాదు అందరూ అలాగే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ సంబంధాలు డీప్ రూటెడ్ గా లేవు. ఫ్యామిలీలో కూడా హస్బెండ్, వైఫ్, పిల్లలు అందరూ ఉన్నా సరే వాళ్ళకి మధ్యలో సంబంధాలు ఏమి మనకి ఆనందకరంగా ఏమి ఉండదు. అదే కాక సంబంధాలు మనుషులతోనే కాదు ప్రకృతితో కూడాను అంటున్నారు.
వాటితో కూడా అంటే ఉంటే అవి మనం ఇగ్నోర్ చేస్తాం లేదు, అవి ఇగ్నోర్ చేస్తాం, చూడం. అదే పట్టించుకో. ఆ ప్రకృతి అనే దాన్నే పట్టించుకోకుండా ఇలా కొట్టుకుపోతూ ఉంటాం. అందుకే మన రేపు అనేది జీవితాలు అంటే చెప్పారు, అది బాగుంది. జీవితాలు శుష్కంగా ఉంటున్నాయి. అది ఆవిడ అన్నారు, నాకు రేపు ప్రేమ అనేది ఉందనుకున్నాను, ఆ ప్రేమ లేదని తెలిసింది అని చెప్తున్నారు కదా. అవును. అసలు ప్రేమ అంటే ఒక రకమైన ఇల్యూజన్ పెట్టుకుంటాం మనం, ఆ సరైన క్లారిటీ ఉండదు కదా. ప్రేమ అంటే ఏదో దేయ సంబంధాలు కానీ లేకపోతే పరస్పరం ఇవ్వడం పరస్పరం ఒకరి మీద ఒకరి నుంచి ఒకరికి లాభాలు ఉంటాయి కనుక జీవిస్తున్నాం అంతే. దాన్నే ప్రేమ అని పెడతాం. మనుషుల తాలూకా జీవితమే అలాగే. రేపు అనేది లేదు అన్న విషయం అదొకటి. ఎందుకంటే మనం నిజంగా అది కాల్పనికమే, రేపు అనే టైం అనేది ఏం లేదు. ఎప్పటికప్పుడే బతకడం. ఏంటి 8వ క్లాసులోనో 7వ క్లాసులో జగనారాయణ వచ్చి రేపు అన్నది ఉంటుందని ఎలా చెప్పగలం, రేపు సూర్యుడు వస్తాడని ఎలా చెప్పగలం, నేను ఇంతవరకు వచ్చాడనా అని. మనిషి అది మనం కల్పించుకున్నాడు, మనస్సు కల్పించినటువంటి ఒక చాలా అందమైన అంతే, మనం చాలా విషయాలు మనస్సు కల్పించినవే నిజమని జీవించేస్తున్నాం, యథార్థం అని. ఓకే వసంత గారు, మీకు అర్థమైందా? అదే మనం తృప్తి పడిపోతున్నాం, ఇదే లైఫ్ అని. తర్వాత యూరోప్ పార్ట్ 10. వసంత గారికి అర్థమైందా కొంచెమేనా? అర్థమైందమ్మా, ఇది ఓపెన్ అవ్వట్లేదు. అర్థమైంది. అంటే మనం అన్ని మెకానికల్ గానే ఉంటున్నాయి, సంబంధ బాంధవ్యాలు లేవు కదా. అవును. యూరోప్ పార్ట్ 10 రేపు ముగించేస్తున్నాను. ఓకే, అంటే రేపు అంటే మంగళవారమే, పర్వాలేదు, బుధవారం వెళ్తానో లేదో నాకు తెలియదు. ఓకే, క్లోజ్ చేస్తున్నాను.